దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, మంచి పోరాటము పోరాడి తిని. గమనించినట్లయితే గనక అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాటను పలుకుతున్నాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాననేసి జయకరమైనటువంటి మాటలను పౌలు మాట్లాడడం జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే కనుక పౌలు తన సేవా పరిచర్యలో అనేకమైనటువంటి కార్యాలను ఎదుర్కొన్నాడు. సువార్త విషయంలో ఆ యొక్క దేవాలయాలు, సమాజ మందిరాలలో ప్రకటించేటప్పుడు కావచ్చు, అనేకమైనటువంటి ఎదిరింపులను, పొగడ్తల కంటే ఎదిరింపులను ఎక్కువ ఎదుర్కొన్నాడు పౌలు. నిందలను, అవమానాలను, అనేకమైన వాటిని అధికముగా భరించినటువంటి వ్యక్తి పౌలు. ఇలా అన్నీ చేసినటువంటి పౌలు అంటే మంచి పోరాటం, నేను దేవుని కొరకు ఒక మంచి పోరాటం పోరాడాను, సువార్త పరిచర్య విషయంలో ఒక మంచి పోరాటం పోరాడాను, అనేకులకు దేవుని యొక్క మాటలు తెలియపరిచే విషయంలో మంచి పోరాటాన్ని నేను పోరాడాననేసి ఒక విశ్వాసంతోనూ నమ్మకంతోనూ అంత మాత్రం కాకుండా ఒక మంచి గుండె ధైర్యంతో పౌలు ఈ మాటలు పలుకుతున్నాడు జరిగింది. కాబట్టి మనం గమనించినట్లయితే కనుక పౌలు ఆ మాటలు పలికాడు. దాని ప్రకారంగానే పౌలు తన సేవా పరిచర్యను ఒక ఘనమైన పరిచర్యగా ముగించడం జరిగింది. అయితే మనము కూడా అటువలే ఒక మంచి పోరాటం పోరాడే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మంచి పోరాటం దేవుని కొరకు పోరాడి అనేకులకు దేవుని యొక్క మాటలను ప్రకటించి అనేకులను దేవుని వైపు త్రిప్పగలిగే బిడ్డలుగా మనం ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు ఈ మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.